రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026లో భాగంగా సోమవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ కూడలిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి కలెక్టర్ హీలియం బెలూన్ గాలిలోకి ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రమాదరహిత ప్రయాణాలు అందించాలనే లక్ష్యంతో రహదారి భద్రతపై వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రోడ్డు భద్రత అనేది ఒక ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతని వారు స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ వినియోగించాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు అప్పగించకూడదని, ఇది చట్టరీత్యా నేరమే కాకుండా ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుందని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే హాట్ స్పాట్లను గుర్తించి అక్కడ స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలియజేశారు. వాహనదారుల భద్రత కోసమే నిరంతరం డ్రగ్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చునని ఆయన సూచించారు. రోడ్ సేఫ్టీ మంత్ స్టేట్లో రోడ్ సేఫ్టీ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాము, వన్ ఆఫ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్, అంటే సివిలియన్స్ది లేకపోతే ఎవరైనా చేస్తే మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఇది. ఇప్పుడు మనం ఎప్పుడైనా మర్డర్ అయితే, అటెంప్ట్ మర్డర్ అయితే చాలా ఫోకస్ అవుతుంది. దానిలో న్యూస్లో ఉండొచ్చు, లేకపోతే జనాలు కామన్ పబ్లిక్ కూడా దాని గురించి చాలా మాట్లాడతారు. బట్ రోడ్ సేఫ్టీ మనం చూస్తే ఫెటల్ యాక్సిడెంట్స్లో ఎంతమంది చచ్చిపోతారంటే దానికి 2-3% కూడా మర్డర్లో చనిపోతుంది. అంత మనం అంటే అంత విలువ ఇవ్వాలి రోడ్ యాక్సిడెంట్స్లో డెత్ అయిన వాళ్ళకి. సో ఇప్పుడు మన జిల్లాలో కూడా మనం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మరియు కలెక్టర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్స్ వాళ్ళు కూడా అన్ని ఫెటల్ స్పాట్స్ మనం విజిట్ చేసాం. ఇదే దానిలో రోడ్ సేఫ్టీ మంత్లో మనం దానికి ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. అది కలెక్టర్ గారు కూడా అది ఫార్వర్డ్ చేశారు NHకి. సో ఇది కాకుండా కూడా అంటే ప్రజలు కూడా ఈ ప్రతి ఒక్క ఇంటి నుంచి బయట వచ్చారంటే వాళ్ళు హెల్మెట్ వేసుకోవాలి. ఆ మున్సిపాలిటీ ఏరియాలో ఏమైనా ఆ వాట్సాప్ తప్పు మెసేజెస్ ఫార్వర్డ్ అవుతున్నాయి దట్ మీరు మున్సిపాలిటీ ఏరియాలో సుప్రీంకోర్టు మంత్ సందర్భంగా దీంట్లో బేసికల్గా ప్రభుత్వం ఆలోచన ఏమున్నాయి అంటే, ఒకటేమో ఈ మంత్లో ఎక్కడైనా ఫ్యాటలిటీ కానీ జరగకూడదు. దాంతోపాటు మళ్ళీ 2030 వరకు 50% యాక్సిడెంట్స్ కూడా తగ్గాలి. దీని సందర్భంగా ప్రతి నెల మనము అన్ని డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్స్తో రోడ్ సేఫ్టీ సందర్భంగా మంత్లీ మీటింగ్స్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. కవి, రచయిత చందమాసన్నను స్ఫూర్తిగా